ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూలై 15. వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు ఉండవలెను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పెను. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. ఆదికాండం 35వ అధ్యాయం 6వ వచనం. ఈ రెండు సంఘటనల మధ్య 13 సంవత్సరముల వ్యవధి కలదు. దేవుడు యాకోబుతో మాట్లాడగానే అతడు మెసొపొతేమియాను విడిచి బేతేలుకు వెళ్ళలేదు గాని అనేక సంవత్సరములు షెకెములో ఉండెను. యాకోబు పాక్షిక విధేయతను చూపించుటను బట్టి అతడు అనేక కష్టములు ఎదుర్కొనవలసి వచ్చెను. కొన్నిసార్లు మనము కూడా యాకోబు వలె సంపూర్ణముగా దేవునికి విధేయత చూపించము. యాకోబు తన తండ్రి ఇంటికి ముందుగానే వచ్చి ఉండవలసినది. దేవునిపై, ఆయన వాగ్దానములపై ఆధారపడుటకు బదులు తన జ్ఞానముపై ఆధారపడి తన ప్రణాళికల ద్వారా మామను మోసగించి బలమైన పశువులు తనకు, బలహీనమైనవి లాబానుకు వచ్చినట్లు చేసెను. యాకోబు నా పిల్లల కొరకు నాకు సంపద కావాలనని తనలో తాను వాదించుకుని ఉండవచ్చును. చాలామంది తమకు పెద్ద కుటుంబములుండుటచే వారు అబద్ధములాడి లంచము తీసుకొనుచున్నామని చెప్పుదురు. కానీ వారు అటువంటి మార్గముల ద్వారా ఏమి సంపాదించినను అది వారికి సంతోషమును గాని అభివృద్ధిని గాని కలిగించదు. యాకోబు పశు సంపద విస్తరించినను అతనికి ఏమి సమాధానం లేకుండెను. లాబాను పిల్లలు అతని మీద అసూయపడి తప్పుడు మార్గముల ద్వారా యాకోబు తమ తండ్రి ఆస్తిని తీసుకొనినని చెప్పుకొనిరి. ఎప్పుడైతే మనము లోక సంబంధమైన పద్ధతుల ద్వారా అభివృద్ధి చెందదుమో అప్పుడు మనము అసూయను, ద్వేషమును, విరోధమును ఎదుర్కొనవలసి వచ్చును. దీని నిమిత్తము వారిపై మనము నేరారోపణ చేయరాదు. మన ప్రవర్తనయే వారు అసూయపడుటకు వారిని ప్రేరేపించును. ఈ సమయంలోనే దేవుడు యాకోబునకు మరలా ప్రత్యక్షమై, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయుందును అని చెప్పెను. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం. యాకోబు యథార్థవంతుడుగా జరిగినదంతయు మామకు ధైర్యముగా తెలియజేసిన ఎడల అతడు తనను, భార్యలు, పిల్లలు, పనివారు, పశువులతో సంతోషంగా పంపించినట్లు దేవుని యందు నమ్మకముంచెడివాడు. దానికి బదులు అతడు లాబానుకు తెలియకుండా రహస్యముగా వెళ్ళిపోయెను. తప్పుడు మార్గములో తాను ఆ పశువులను సంపాదించుట చేత అతని మనస్సాక్షి నేరారోపణ చేయుచుండగా మనసులో అసౌఖ్యతను కలిగి ఉండటచే అతని విశ్వాసము బలహీనపరచబడెను. ఇతరులు ప్రశ్నించున్నట్లుగా నీవు ఏదైనాను చేసిన ఎడల నీ విశ్వాసము బలహీనపరచబడి నీవు సులభముగా సాతానుకు ఎరగానొగుదువు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.